స్వాతంత్ర్యం కోసం బ్రిటిషులకు వ్యతిరేకంగా పోరాడి అసూలు బాసిన అమరులను స్మరించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు కరీంనగర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎర్రవెల్లి సంపత్రావు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని పిలుపుతో జమ్మికుంట పట్టణంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించారు. అంతకు ముందుకు పట్టణంలోని పురవీధుల గుండా జాతీయ జెండాలు చేతబూని బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేందుకు హర్ ఘర్ తిరంగా లాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. దేశంలో స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే ఆనాడు ప్రాణాలు విడిచిన అమరుల త్యాగాల ఫలితమేనని అన్నారు. స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి జాతీయ భావాన్ని చాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు తిరంగ యాత్ర పేరుతో ప్రతి ఊరు ప్రతి గ్రామం కూడా ఒక పండుగ వాతావరణంగా నిర్వహించి జాతీయ జెండాని చేతపూని వివిధ దేశాలకు గుర్తు చెప్పే విధంగా ప్రకటించాలని తెలియజేస్తూ రేపు జరగబోయే 15 ఆగస్టు నాడు ప్రతి ఇంటి మీద జెండా ఎగరేసి మన జాతీయవాదాన్ని నిలబెట్టాలని తెలియజేస్తున్నటువంటి కార్యక్రమాన్ని తిరంగ యాత్ర జమ్మికుంట పట్టణంలో చేయడం జరుగుతుంది. దీన్ని అందుగా స్ఫూర్తిగా తీసుకొని అందరూ కూడా ప్రతి ఇంటిపై జెండా ఎగరాలని తెలియజేస్తున్నాం. గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జయప్రకాష్ నడ్డా గారి యొక్క పిలుపు మేరకు గత 2 రోజులుగా మరి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలను చేయడం జరిగింది. ముఖ్యంగా గతంలో దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గౌరవ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు మరి దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఇంటి మీద కూడా జెండా ఎగరేసి మనం సంబరాలు జరుపుకోవడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరవేసి మరి ప్రజల లోపల జాతీయ భావాన్ని పెంపొందించాలని చెప్పి మరి ఏదైతే నరేంద్ర మోడీ గారు సంకల్పించారో దానికి అనుగుణంగా ఈరోజు పెద్ద ఎత్తున జమ్మికుంట పట్టణంలో ఉన్నటువంటి మేమందరం కూడా మరి పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా ఈరోజు హర్ ఘర్ తిరంగ పేరిట ఈరోజు జాతీయ జెండాలు చేతకొని మరి బైక్ ర్యాలీ జమ్మికుంట పట్టణం చేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఆనాడు బ్రిటిష్ పరిపాలన నుండి మన దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి అనేక మంది మహనీయులు ఎవరైతే ఉన్నారో దేశ స్వాతంత్రం కోసం తృణప్రాయంగా ప్రాణాలర్పించినటువంటి ఆ దేశ భక్తులు దేశ స్వాతంత్రం చేసిన వీరులను గుర్తుంచుకోవడం కోసం వాటిని స్మరించుకోవడం కోసం మరి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని చెప్పి మేము తెలియజేస్తూ మరి రాబోయే ఎల్లుండి జరగబోయేటువంటి 15వ తారీఖు 15 ఆగస్టు రోజు వరకు ప్రతి ఇంటి మీద కూడా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా జెండాలు ఎగరవేసి మరి యొక్క దేశభక్తిని చాటాలని చెప్పి ఈ సందర్భంగా నేను పిలుపునిస్తా ఉన్నాను. మరి ఎందుకంటే ఎంతోమంది మహనీయుల ప్రాణత్యాగంగా ఈరోజు వచ్చినటువంటి స్వాతంత్ర భారతదేశంలో మనందరం కూడా స్వేచ్ఛ వాయులు పిలుస్తున్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత ఏదైతే స్వాతంత్ర వీరులు ఈ స్వాతంత్రం కోసం ప్రాణార్పించారో వారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దేశంలో పరిపాలిస్తుంది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా దేశభక్తి దేశభావం పెంపొందించాలనే లక్ష్యంతో మరి రాబోయే రోజుల్లో కూడా ఏదైతే దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన మహనీయులరో వారి అందరినీ కూడా స్మరించుకుంటూ వారి ఆశయ సాధనకు మరి అందరూ కూడా ముందు పోవాలని చెప్పి నేను సందర్భంగా పిలుపునిస్తూ తప్పకుండా కూడా 15 ఆగస్టు రోజు అందరం కూడా ప్రతి ఇంటి మీద జాతీయ జెండాలు ఎగరేయాలని చెప్పి నేను ఈ యొక్క జమ్మికుంట ప్రజలందరినీ కూడా నేను వేడుకోవడం జరుగుతూ ఉన్నది. ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా జెండా కార్యక్రమంలో భాగంగా జమ్మికుంట పట్టణం లోపల ప్రతి వీధిని తిరుగుతూ ప్రతి ఇంటి లోపల జాతీయ జెండా ఎగరేయాలని చెప్పి జాతీయ భావాన్ని పెంపొందించాలని చెప్పి జమ్మికుంట పట్టణ ప్రజలందరినీ కోరుతున్నాం. ఎందుకంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల పండుగ జరుపుకున్నాం. ఈ సంవత్సరం 76వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఎవరు కూడా జాతీయ భావాన్ని మర్చిపోకుండా మన చుట్టూ ఉన్న దేశాల్లో జరుగుతున్న అల్లలను వాటిని అణచివేయడం కోసం నరేంద్ర మోడీ గారు తీసుకుంటున్న ప్రతి ఒక్క పనికి మనం మద్దతు తెలుపుతూ వారిచ్చిన పిలుపు మేరకు మనం అందరం ప్రతి ఇంటి మీద జెండా ఎగరాలని చెప్పి పట్టణ ప్రజలందరినీ కోరుతున్నాం. భారత్ మాతా కీ జై. మోడీ గారు ఇచ్చిన పిలుపు ఏదైతే ఉన్నదో హర్ ఘర్ తిరంగా పేరు మీద ప్రతి ఒక్కరు జాతీయ భావాన్ని చాటుతూ భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా జాతీయ జెండాను వారి ఇంటి మీద ఎగరవేయాలని చెప్పి అదేవిధంగా
గతంలో కూడా ప్రతి ఒక్కరూ 75 సంవత్సరాలు పురస్కరించుకొని వారి ఇళ్ల మీద ఎప్పుడైతే జెండాలు ఎగరవేసిరో మన భారత ప్రజలందరూ కూడా గమనించారు. కాబట్టి ఈ జమ్మికుంట పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క ఇంటి మీద జమ్మికుంట పట్టణ ప్రజలు మన జాతీయ భావాన్ని చాటుతూ అదేవిధంగా వాళ్ళ ఇళ్ల మీద జాతీయ జెండాను 15వ తారీఖు నాడు అదేవిధంగా ఎగరవేయాలని చెప్పి ఈరోజు జమ్మికుంట పట్టణంలో హర్ ఘర్ తిరంగా పేరు మీద జాతీయ భావం నిలబడాలి, మన అందరం కూడా జాతికి అంకితమైన వ్యక్తులం, సేవాభావంతో ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.